రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. వ్లాడిమిర్ పుతిన్ అనుకుంటే అక్కడ మూడో ప్రపంచ యుద్ధం అనమాట. వ్లాడిమిర్ పుతిన్ చేతులు విలవిలలాడిపోతున్న యూరోపియన్ కంట్రీలో అమెరికాలు అనమాట. అలాంటి నాయకుడు మన భారతదేశం రావడం ఒకటైతే, రెండు, రష్యా ఇండియా యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ ద టెస్టింగ్, అంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అంటారు. రీసెంట్గా రష్యా భారతదేశ సంబంధాలు అనేవి చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఎందుకంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటుంటే అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. అయినప్పటికీ మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. ఇప్పుడు రష్యా మనకి ఏమి ఇస్తుంది గిఫ్ట్ అనేది రెండు. ఈ దృష్ట్యా దీనికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. రెండు ఏదేంటంటే రష్యా అమెరికాకి శత్రుత్వం ఉండడం, తర్వాత ఇదే అంటే మన ఫ్రెండ్కి అది దూరం అవ్వడం అనేది ఒక పెద్ద ప్రమాదం అయితే, ఇంకో మన శత్రు దేశానికి దగ్గర అవుతుంది రష్యా. అంటే రష్యా చైనాల యొక్క ఫ్రెండ్షిప్ బలపడడం వల్ల కూడా ఈ పుతిన్ భారత పర్యటనకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎటువంటిదైనా ఈ పర్యటనలో కుదరబోయే ఒప్పందాలు మాత్రం ప్రపంచాన్ని, ముఖ్యంగా చైనా అమెరికాలని గడగడలాడిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే ఇటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, అటు పక్కన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా అసలు పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇంకొక ప్రపంచ స్థాయి నాయకుడని మోడీ పుతిన్ల మధ్య ఏ ఒప్పందాలు కుదరబోతున్నాయి అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టున్నారు. ఇప్పటికే మనకి చాలా వార్తలు వస్తున్నాయి, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏంటంటే భారత్ రష్యాల మధ్య